నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? నా పేరు సంధ్యారాణి. ఎక్కడి నుంచి వచ్చారండి? చండూరు మండల్. ఇప్పుడు మీరు ఈ సచివాలయానికి వచ్చారు కదండి, మీ సమస్య ఏంటండి? మేము గతంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్గా పనిచేసినాం 10 సంవత్సరాలు. మమ్మల్ని నియమించడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము పార్టిసిపేట్ చేసినాం. ప్రతి సంక్షేమ పథకం ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి అన్ని సంక్షేమ పథకాలకు మేము వర్క్ చేసినాం. ఆ తర్వాత మీ కాంట్రాక్ట్ ఇంకా అయిపోయింది, మీతో మాకేం పని లేదు అన్నట్టుగా తొలగించేసారు మమ్మల్ని నిర్దాక్షిణంగా. కేవలం మేము 10 సంవత్సరాలు కూడా 2000 జీతంతో మాత్రమే పనిచేసినాం. జీతం కూడా అనొద్దు, అది గౌరవ వేతనంగా ఇచ్చారు మాకు. అయినా కూడా మేము 10th బేసిక్ మీద ఎక్కి కూడా చాలా ఉన్నత చదువులు చదువుకున్నాం. అయినా కూడా ఈ 2000 జీతంతో పనిచేస్తున్నాం అనంటే, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు రాను వేతనం అనేది పెరుగుకుంటూ పోతుందన్న ఒక ఆశతోటి మేము ఎన్ని పథకాలు వచ్చినా ఎన్ని పనులు ఉన్నా సరే గ్రామంలో ఒక పంచాయతీ సెక్రటరీకి జూనియర్ అసిస్టెంట్ లాగా పనిచేసినాం. అంత వర్క్ చేసినాం కదా. ఇంత వర్క్ మేము చేస్తున్నప్పుడు, గ్రామానికి ఇంత సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఉంటాయి అనేటువంటి ఆశతోటే మేము పనిచేసినాం. ఇన్ని చదువులు చదువుకొని ఇంకో గవర్నమెంట్ జాబ్ వెతుక్కోలేక కాదు, ఎందుకంటే ఇది ఊర్లో ఉన్నాము, మనకు దగ్గర ఉంటాం, మహిళలము వేరే దగ్గరికి ఎందుకు, ఇక్కడ ఉంది కదా పని, ఉన్నదాన్ని సక్రమంగా చేసుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మేము వర్క్ చేసినాం. అయినా కూడా అన్ని పథకాలు, పింఛన్ కానివ్వండి, హరితహారం కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, బతుకమ్మ చీరలు కానివ్వండి, కంటి వెలుగు, ప్రతి ప్రోగ్రాం, ఇంటి పనుని కట్టించుకునే దాంతో సహా మన ఊరు కుటుంబ సమగ్ర సర్వే, ప్రతి ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి అన్ని సంక్షేమ పథకాలల్లో మేము స్వచ్ఛందంగా ఆ పథకాలకు వర్క్ చేసినప్పుడు మాకేం డబ్బులు సపరేట్గా ఏమి ఇవ్వలేదు. మాకు ఇచ్చే 2000 హానరేరియం తోటి ఇవన్నీ వర్క్ చేసినాం. ఈ 2000తో మీరు ఎలా సాగింది మీ జీవితం అంతా? ఎలా సాగింది అంటే, ముందు మాకు ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి ఆశతోటి మాత్రమే వర్క్ చేసినాం. ఇది ఎందుకంటే సంవత్సరం మొత్తం గడవదు కదండి. గడవదు కానీ ఎందుకంటే ఉన్నదాన్ని వదులుకుంటే మళ్ళీ మేము చేయలేము. ఎందుకంటే దాదాపు అప్పుడు ఎక్కిందే 25 years తోటి మేము ఎక్కినాం. అంతకుముందు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చదువులు కానీ చాలా పురాతన కాలం నుంచి కూడా ఉన్నదన్నట్టు. అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ అయ్యారు. తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసారు. తర్వాత మళ్ళీ మమ్మల్ని 10th బేసిక్ తోటి మమ్మల్ని నియమించడం జరిగింది. అట్లా ఏమవుతుందంటే, ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లోనే మనం ఇంకా ఉన్నతంగా వెతుక్కోవాలని అనిపిస్తుంది. కానీ ఇంట్లో జీతం తక్కువ ఉందని వేరే పనికి వెళ్ళలేం కదా. అదిగాక ఎందుకంటే మేము మహిళలం కదా, మహిళలము ఊర్లో ఉంటాం, చిన్న పిల్లలు ఉంటారు, మా సమస్యలు ఉంటాయి కాబట్టి ఊర్లో ఉన్నదాన్ని పని చక్కగా చేసుకుంటే మా పని ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో 10 సంవత్సరాలు ఎంత నిర్వీర్యంగా పనిచేసినామంటే, రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి ఆఫీసర్కి ఒక పిఏ లాగా పనిచేసినాం. ఊరికి ఏ రిపోర్టు కావాలన్నా ఏ ఆఫీసర్ వచ్చినా కూడా ఎవరిని అడగరు, వీసీఓ ఎక్కడ, ప్రతి రిపోర్టు మేమే ఇచ్చేది. ప్రతి వాళ్ళకు హెల్ప్ చేసేది మేము. ప్రతి రిపోర్ట్ రాయాలన్నా చేయాలన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి గడపకు కూడా మా యొక్క సేవలు అందించే విధంగా మేము వర్క్ చేసినాం. అన్ని సంవత్సరాలు చేసినాం కూడా ఇంకా మీది అయిపోయింది అని తీసేసేసరికి ఎంత ఇబ్బందుల పాలైనామంటే, ఎన్నిసార్లు అడిగినామో, ఎన్నిసార్లు కొట్లాట చేసినామో మాకే ఇక అసలు ఎన్నడూ కూడా మేము సెక్రటేరియట్కి అడుగు పెట్టని రోజులు కూడా ఉన్నాయి. మధ్యలోనే అరెస్ట్ అన్నీ అయిపోయినాయి. అయినా కూడా ఇంకా ఇస్తారేమో, మళ్ళీ వస్తే ఇస్తారేమో అనేటువంటి ఆశ అనేది వదిలిపెట్టుకోలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాలో ఉన్నటువంటి ఆశ, ఎవరైతే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగంలో చేర్చుకుందో మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మా బాధలు అర్థం చేసుకొని దాదాపు మేము 18,000 కుటుంబాలు ఉన్నాం. ఆ 18,000 కుటుంబాల ఉద్యోగాలు తీసేసినాక అందరం కూడా రోడ్డు పాలైనాం. కనీసం ఇప్పుడు ఏ పని చేసుకుందామన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ అనేది మనకు సహకరించదు. ఇప్పుడు దాదాపు ఏ జాబ్ వెతుక్కోవాలన్నా మినిమం 35 వరకే అది కాన్ఫిడెంట్ ఉంటేనే దొరుకుతుంది. అలాంటిది ఇప్పుడు మహిళలమై ఉండి మేము ఇంట్లో మా బాధ్యతలు చూసుకుంటూ ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవాలంటే కష్టం. కాబట్టి మేము ఉన్న దాంట్లోనే కావాలని కోరుకుంటున్నాం. మేము అత్యాశగా ఎప్పుడు కూడా శాలరీ కోసం డిమాండ్ చేయలేదు. మాకు పని కావాలి, సరైనటువంటి వేతనం ఇస్తే సంతోషంగా మా జాబ్ కొనసాగించుకోవడం అనే ఆశతోటే ఇన్ని సంవత్సరాలు చేసినాం. అందుకని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఎలక్షన్ రాకముందు కూడా సార్ వాళ్ళని కలవడం జరిగింది. ఒకవేళ మా ప్రభుత్వం వస్తే మీకు మంచి చేస్తామమ్మా, మీ ఉద్యోగం మీకు ఏదో ఒక ఖచ్చితంగా మీకు చేస్తాము అనేటువంటి హామీ ఒకటి ఉంది కాబట్టి ఆ హామీతోటే గాలి పీల్చుకున్నాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మా కోరికని సార్కి విన్నవించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చినాం. సార్ ఇప్పటికి కూడా దయచేసి మా యొక్క మనసుని అర్థం చేసుకొని మా 18,000 కుటుంబాలని రోడ్డు పాలు కాకుండా మా ఉద్యోగాలు మాకు కల్పించి మా జీవితాలను ఆదుకోవాల్సిందిగా సార్ని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.